కానీ 6 నెలలు గడిచినా నా తెలంగాణ ఆడబిడ్డకి 2500 రూపాయల వృత్తి రాలేదు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న నా ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం ధర 75,000 రూపాయలు. కానీ ఇంతవరకు ఏ ఒక్క పెళ్లిలో కూడా 75,000 రూపాయల విలువ కలిగిన తులం బంగారాన్ని ఇవ్వలేదు. ఆడపిల్లలు చదువుకునేటువంటి పేదల ఇళ్లలో కాలేజీకి పోయే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఏ ఒక్క అమ్మాయి కూడా ఇంతవరకు స్కూటీ కొనియలేదు. కేసీఆర్ ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ ఏం కర్మ, నేనొస్తే 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు, నా ముసలి తల్లులు కావచ్చు, ఇంతవరకు ఎవరికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. 4,000 రూపాయల పెన్షన్ వస్తున్న నా సకలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు. ఇంతవరకు దాని ఊసు లేదు. 1 రూపాయి ఖర్చు కానీ చివరికి రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ప్రజాక్షేత్రంలో పోయే దమ్ము లేక ఇవాళ ఒక దుర్మార్గపు ప్రచారాన్ని ఎత్తుకున్నాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉండేటువంటి రిజర్వేషన్లు ఎత్తెత్తారని చెప్పి పదే పదే మాట్లాడమే కాకుండా మన నాయకులు అమిత్ షా గారు మాట్లాడిన మాటను వక్రీకరించి మార్ఫింగ్ చేసి తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో, అడ్రస్ లేని ఛానళ్లలో కట్టు కథనాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకటే ఫిలాసఫీ ఉంటుంది. దేశంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యత కేవలం వెల్ఫేర్ యాక్టివిటీలో మాత్రమే కాదు, పరిపాలనలో కూడా, రాజ్యాధికారులు కూడా భాగం పంచుకోవాలని చెప్పి తపన పడే పార్టీ భారతీయ జనతా పార్టీ మనం చేస్తున్నాం. 30 ఏళ్లుగా గుజరాత్లో పరిపాలిస్తున్నాం. అక్కడెక్కడ రిజర్వేషన్ పోలే. 20 ఏళ్ల పైబడి మధ్యప్రదేశ్లో పరిపాలిస్తున్నాం. ఎక్కడ రిజర్వేషన్ పోలే. వాజ్పేయి గారి కాలంలో 5 ఏళ్ళు దేశాన్ని పాలించినాం. ఎక్కడ రిజర్వేషన్ ప్రస్తావన తేకపోగా ఆనాడు వారి హయాంలో గిరిజన మంత్రిత్వ శాఖను స్థాపించి గిరిజనులకు న్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీగా ఉందనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డను చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. రెండవసారి అధికారంలో వస్తే ఒక గిరిజన ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంతేకాదు బీసీ కమిషన్కి అంతకుముందు రాజ్యాంగ భద్రత దానికి లేకుండా పోయింది. ఇవాళ చట్టబద్ధత లేకుండా పోయింది. ఇవాళ కడుపు నిండా ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో కేంద్రంలో రిజర్వేషన్లు అమలు కాకుండా పోతా ఉన్నాయని చెప్పి ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ దళిత జాతిలో మరింత వెనుకబడిన వాళ్ళకి ఏబీసీల వర్గీకరణ కావాలని 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంది మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో. ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే ఒక ప్రజాస్వామికమైన అణగారిన వర్గాల ఉద్యమాన్ని పట్టించుకొని పాలకులారా ఇదేం న్యాయం అని చెప్పి ప్రశ్నించి తానే స్వయంగా ఇదే గడ్డ మీద ఇవాళ మందకృష్ణ మాదిగతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపే బాధ్యత నాదే అని చెప్పి హామీ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దని చెప్పి దళిత జాతిని యావత్ తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు 70 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు. వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ధైర్యంగా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించి ఆ పిల్లలకు కూడా విద్య, ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. గా ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు మీ ముఖాలకు మీ హయాంలో ఎన్నునైనా కేంద్రంలో మంత్రివర్గంలో ఓబీసీల నంబర్ ఎంత, ఎస్సీల నంబర్ ఎంత, ఎస్టీల నంబర్ ఎంత
చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో 76 మంది మంత్రి పదవులు ఉంటే 27 మంది మంత్రి పదవులు ఓబీసీలకు ఇచ్చి ఓబీసీలను దేశంలో అప్లిఫ్ట్ చేసినటువంటి నాయకుడు, గుర్తించిన నాయకుడు, గౌరవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎస్సీల కోసం 12 మంత్రి పదవులు ఇచ్చి, ఎస్టీల కోసం 8 మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించి ఒక మహిళను ఆర్థిక మంత్రిగా చేసిన చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది. కాబట్టి మీరు మోడీ గారి మీద విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైతో గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రెండవ మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు. అయిపోయిందా? ఒక్క నిమిషమా. ఇవాళ నేను అంటా ఉన్నా, నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కొత్త ఆర్థిక మంత్రిగా ఛాలెంజ్ చేసిండు. నీకు దమ్ముంటే నీవిచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేసావు చెప్పగలవా ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నా. ఇవాళ ఆయనకట ఈసారి ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ తవ్వి లంక బిందెలు ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్తాడు. నేను అంటున్నా 2014లో కనీసం నీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలే, రెండవసారి ప్రతిపక్ష హోదా రాలేదు, ఈసారి కూడా ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా దేశ ప్రజానికం నిర్ణయించేటువంటి అక్కడ ఉన్నది. ఆ ప్రతిపక్ష పార్టీ హోదా రాని పార్టీ తెలంగాణ గడ్డ మీద ఓట్లేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవాళ ఆయన లంక బిందెలిస్తే ఆ డబ్బుతో ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్నావు. తెలంగాణ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తే నిధులు రావని చెప్పి మాట్లాడుతున్నారు. నీ జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం